మార్నింగ్ 3:30కి లేచి 4 గంటల షోకి గేమ్ చేంజర్ సినిమా చూసి వచ్చిన భయ్య. శంకర్ గారి మీద ఒక ఎక్స్పెక్టేషన్ ఉండే, కంబ్యాక్ ఇస్తాడు గేమ్ చేంజర్తో అని. లేదు, నథింగ్. అదే పాత కథే, పాత స్టోరీయే, మెయిన్ స్టోరీయే ఏం లేదు. ఇంకా రామ్ చరణ్ ఒక్కడే సినిమాను నిలబెట్టడానికి ప్రయత్నించాడు అంతే తప్పిస్తే ఏమీ లేదు అక్కడ. కథలో దమ్ము లేనప్పుడు రామ్ చరణ్ అయినా ఏం చేయగలుగుతాడు చెప్పండి. సినిమా మొదలైనప్పటి నుంచి ప్రీ ఇంటర్వెల్ వరకు రొటీన్ స్టోరీ. రామ్ చరణ్ అప్పన్న క్యారెక్టర్ వచ్చిన తర్వాతే సినిమా చూడాలనిపిస్తుంది. అప్పన్న క్యారెక్టర్లో రామ్ చరణ్ ఇరగదీశాడు. ఆ క్యారెక్టర్ని ఎందుకు పొడిగించలేదు? ఆ క్యారెక్టర్ మీదే స్టోరీ రాసుకొని ఇంకా తర్వాత పెంచిన సినిమా బాగుండేది అనిపించింది. దాన్ని ఒక 20 మినిట్స్ రన్ చేసి కథం. ఆ 20 మినిట్స్లో విలన్గా శ్రీకాంత్ని చూపించాలని అనుకున్నారు. ఆయనని యూటిలైజ్ చేసుకోలేదు. అది మార్చేసి ఎస్జే సూర్యని తీసుకొచ్చి ఆయనని మెయిన్ విలన్ చేయాలనుకున్నారు. ఆయన బాగా చేశాడు. ఎస్జే సూర్య యాక్టింగ్ బాగా చేయడని కాదు, శ్రీకాంత్ అంత శ్రీకాంత్ యాక్టింగ్ ఆ కొద్దిసేపు ఉన్నా కూడా చాలా బాగా చేశాడు. ఆయనని ఎందుకు యూటిలైజ్ చేసుకోవాలో అర్థం కాలేదు. ఓవరాల్గా సినిమా ఒక రామ్ చరణ్, ఒక అంజలి, అంతే. వాళ్ళ క్యారెక్టర్లు, వాళ్ళ గురించి సినిమా చూడొచ్చు. ముఖ్యంగా ఏంటంటే సాంగ్స్ బాగున్నాయి. సాంగ్స్ మంచిగా అనిపించినాయి. అంత కోట్ల బడ్జెట్ పెట్టి తీసినాడు కాబట్టి చాలా మంచిగా ఉన్నాయి. శంకర్ గారి డైరెక్షన్లో వచ్చే సినిమాలో ఉండే రొటీన్ కథనే తప్పిస్తే అంత గొప్పగా అనిపించలేదు. శంకర్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో శంకర్ గారు కంబ్యాక్ ఇస్తాడని అనుకున్నాం, ఏం లేదు. సినిమా చూడొచ్చు, కాకపోతే ఒక్కరి గురించే, అది రామ్ చరణ్ గురించి. అప్పన్న క్యారెక్టర్ ఒక రేంజ్లో చేశాడు. ఆ క్యారెక్టర్ చేస్తుంటే ఆయన కష్టం చూస్తుంటే అరే ఈ సినిమా ఈ క్యారెక్టర్ మీదనే ఇంకొంచెం పొడిగిస్తే బాగుండేది కదా అని అనిపించింది. ఓవరాల్గా ఓకే, సినిమా చూడొచ్చు.